హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. అసలు 'బిగ్ బాస్‌లో' ఏం జరుగుతుంది? ఇన్ని రోజులు అసలు 'బిగ్ బాస్' ఏ ప్రకారంగా ఎలిమినేట్ చేస్తుంది? ఓటింగ్ ప్రకారంగానా? లేకుంటే వాళ్ళు చేసే ఆహ్, హ్మ్, పెర్ఫార్మన్స్ పరంగానా? అసలు ఏ రకంగా ఎలిమినేట్ చేస్తున్నదో ఇప్పటికీ అర్థం కాని విషయము. ఎందుకు అంటే గత వారము 'రీతూ చౌదరి' ఎలిమినేటెడ్ అయిపోయింది. అసలు ఏ కారణం చేత ఎలిమినేటెడ్ అయిపోయింది? అసలు తనకు వచ్చిన ఓట్లెన్ని? నిజంగానే ఓట్లు తక్కువ వచ్చాయా? లేదు అంటే 'బిగ్ బాస్' కావాల్సి చేస్తున్నదా? ఒకసారి ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 'బిగ్ బాస్' సీజన్ 9 13వ వారంలో తనుజ, సుమన్ శెట్టి, సంజన, రీతు, డెమోన్ పవన్, భరణి ఈ ఆరుగురు నామినేషన్‌లో ఉండగా, ఒక్క తనుజ తప్ప మిగిలిన ఐదుగురు డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టు లెక్క. కానీ గత కొన్ని వారాలుగా సుమన్ శెట్టి, సంజనలు లిస్ట్ ఓటింగ్‌తో సేవ్ అవుతూనే వస్తున్నారు. అయితే ఈ వారంలో వారిద్దరూ నామినేషన్‌లో ఉండడంతో ఎలిమినేషన్ అంటూ జరిగితే ఆ ఇద్దరిలోనే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ 'బిగ్ బాస్' సీజన్ 9 ప్రేమ పౌరం రీతూ చౌదరి ఎలిమినేటెడ్ అయింది. ఈ వారం నుంచి ఎలిమినేట్ అయ్యి వెళ్ళబోతుంది రీతూ చౌదరి. అయితే ఈ 13 వారాలు అంటే 86, 87 రోజులైతుంది. ఇంకా కొన్ని రోజులే మిగిలుంది 'బిగ్ బాస్‌కి'. ఇప్పుడు దాంట్లో ఆరుగురే సభ్యులు ఉన్నారు. తనుజ, సుమన్ శెట్టి, సంజన, రీతు, డెమాన్ పవన్, భరణి ఈ ఆరుగురే ఉన్నారు. దీనిలో తనుజకు తప్ప మిగతా ఐదుగురికి తక్కువనే ఓట్లు వచ్చాయి. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. ఎందుకు? దానికి కారణమేంది? ఒకసారి చూద్దాం. లెక్క ప్రకారం ఆన్‌లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వారం మొత్తం జరిగిన ఆట తీరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే నామినేషన్‌లో ఉన్న ఆరుగురి అయితే సుమన్ శెట్టి లేదంటే సంజన ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ 'బిగ్ బాస్' వ్యూస్‌ని షేక్ చేస్తూ పెద్ద రీతు చౌదరిని ఎలిమినేట్ ద్వారా హౌస్ నుండి బయటకు పంపారంట. నిజానికి ఈ వారం ఓటింగ్‌లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే రీతు చౌదరినే. ఏ ఆన్‌లైన్ పోల్ చూసినా కూడా రీతు చౌదరి రెండో స్థానంలో ఉంది. అయితే ఇక్కడ ఆన్‌లైన్ పోల్స్ గాని, యూట్యూబ్ పోల్స్ గాని ఇవి పరిగణలోకి తీసుకొని అంటే వీటిలో ఎవరికి ఎక్కువ ఓట్లొచ్చినాయి అనే వాటిని తీసుకొని వాళ్ళు చేసే పెర్ఫార్మన్స్‌ను బట్టి ఎలిమినేటెడ్ చేస్తుందని 'బిగ్ బాస్' చెప్తున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి.